హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడిటర్ కార్తిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్నాప్సీడ్లో ఇలా ఉండే ఫోటోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకున్నాం. అది సింపుల్గా వితిన్ 5 మినిట్స్లో ఎంత బ్లాక్ అండ్ వైట్లో ఉండేది అంత కలర్ఫుల్గా అవుతుంది, హైలైట్గా అవుతుంది. ముందుగా నేను ఈ ఫోటోని స్నాప్సీడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. షేర్ మీద క్లిక్ చేసి స్నాప్సీడ్కి ట్రాన్స్ఫర్ చేశాను. టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఫేస్ మీద బ్లాక్నెస్ ఉంది కాబట్టి ఫేస్ మీద అటు డ్రాగ్ చేసి కొంచెం వైట్ బ్యాలెన్స్ కొంచెం పెంచాను. అలాగే శాచురేషన్ కొంచెం పెంచాను. కాంట్రాక్ట్ కొంచెం పెంచాను లైట్గా. చెక్ చేయండి, మీ ఫోటోకి ఎంత సెట్ అవుతుందో అంత సెట్ చేసుకొని సరిపోతుంది. అలాగే షర్ట్ మీద కొంచెం అలా పెట్టి వైట్ బ్యాలెన్స్ కొంచెం పెంచాను. అలాగే ప్యాంట్ మీద కూడా వైట్ బ్యాలెన్స్ కొంచెం పెంచి శాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేశాను. అలాగే బ్యాక్గ్రౌండ్లో కొంచెం డల్నెస్ ఉంది కాబట్టి కొంచెం కాంట్రాక్ట్స్ పెంచాను. చూడండి, మళ్ళీ ఫేస్ మీదకి ఏం రాకుండా కాంటాక్ట్ కొంచెం పెంచాను. ఈ సైడ్ కూడా సేమ్ అంతే, కాంటాక్ట్ కొంచెం, శాచురేషన్, వైట్ బ్యాలెన్స్. టిక్ మార్క్ ఇవ్వండి. ఇలా ఉండే ఫోటో ఇలా అయింది. ఇప్పుడు మనకి ఫేస్లో కొంచెం స్మూత్నెస్ ఇవ్వడానికి టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పోర్ట్రేట్ అనే ఆప్షన్ ఉంటుంది. పోర్ట్రేట్లో స్మూత్ 1 పెట్టుకొని స్కిన్ స్మూత్ నువ్వు ఎంత కావాలంటే మీ ఫేస్కి ఎంత సెట్ అవుతుంది అంత. నా ఫేస్కి అయితే 17 సెట్ అయిపోయింది. ఐస్ కూడా నేను ఒక 10 ఇచ్చుకుంటాను, సరిపోతుంది. చూడండి, ఇలా ఉండే ఫేసు ఇలా అయింది బ్రైట్గా. అలాగే టూల్స్ మీద క్లిక్ చేసి టూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అంబైజెన్స్ కొంచెం 24-20 సెట్ అయిపోయింది. కాంటాక్ట్ కొంచెం పెంచాను. వైట్ బ్యాలెన్స్ కొంచెం డిక్రీజ్ చేశాను, సరిపోయింది. ఇలాంటి ఫోటో ఇలా అయింది. దాని తర్వాత డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కొంచెం డీటెయిల్స్ స్ట్రక్చర్ కొంచెం పెంచాను, షార్పింగ్ కొంచెం పెంచాను, సరిపోతుంది. మళ్ళా సెలెక్ట్ మీద క్లిక్ చేసి మళ్ళా బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకొని మనకి ఎంత కావాలంటే అంత శాచురేషన్ ఇంక్రీజ్ చేయండి. నేను బ్రైట్నెస్ కొంచెం తగ్గించాను, కాంట్రాక్ట్ కొంచెం పెంచాను. చెక్ చేయండి, శాచురేషన్ పెంచితే మన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది వస్తుంది. మళ్ళీ కొంచెం ఫేస్ మీద మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ చేసుకొని వైట్ బ్యాలెన్స్ కొంచెం 4 సెట్ చేసుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఇలా ఉండే ఫోటో ఇలా అయింది. దీన్ని షేర్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు లైట్ రూమ్ ఆప్షన్ ఉంటే లైట్ రూమ్లోకి యాడ్ చేసుకోండి. నేను ఒక ప్రీసెట్ ఇస్తాను, ఆ ప్రీసెట్ మీ లైట్ రూమ్లోకి యాడ్ చేసుకోండి. ప్రీసెట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా ఇప్పుడే చెప్తాను. ఇలా లైట్ రూమ్లోకి యాడ్ చేసుకున్నాం కదా, నేను ప్రీసెట్ ఇస్తాను. ప్రీసెట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ముందుగా మనం ఇక్కడ యారో మీద క్లిక్ చేసి కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఈ ప్రీసెట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని కూడా మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకొని లైట్ రూమ్లోకి యాడ్ చేసుకోండి. ఒక్క సెకండ్, లైట్ రూమ్లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ అయిపోయింది, జస్ట్ ఇంకేం లేదు. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ తీసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ కాపీ అవుతుంది. టిక్ మార్క్ ఇచ్చి మనం స్నాప్సీడ్లో ఎడిట్ చేసిన ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. వితిన్ 1 or 2 సెకండ్స్లో మన ఫోటో ఇలా ఉండే ఫోటో ఇలా ఎడిట్ అయిపోయింది. చూడండి, వితిన్ 1 మినిట్లో అయిపోయింది పూర్తిగా. ఇదే ఫ్రెండ్స్, ఇంకా మీరు దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేసి షేర్ టు ఎక్స్పోర్ట్ యాజ్ అని క్లిక్ చేస్తే సేవ్ జేపీజీ పెట్టుకోండి. అలాగే క్వాలిటీ కూడా కస్టమైజ్ HD 100% క్వాలిటీ పెట్టుకోండి. టిక్ మార్క్ ఇస్తే మనకు HD క్వాలిటీలో సేవ్ అవుతుంది. మన గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన ఫోటో ఎలా సేవ్ అయిందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండే ఫోటో ఎంత క్లారిటీగా గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. ఇలా బ్లాక్ అండ్ వైట్లో ఫోటోని క్లారిటీగా ఎడిట్ చేయడం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్నాప్సీడ్లో 1 నిమిషంలో ఫోటో ఎడిట్ చేయాలో చెప్పాను ఫ్రెండ్స్. ఇలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.